మాది పేరు యువరాజ్ సింగ్. మేమంతా పుట్టి పెరిగింది అమృత్సర్. హాయ్, నాది ప్యారీ బేబీ మీరా జాస్మిన్. నువ్వు మీరా హస్బెండ్ వా? అవును సార్. నేను లారీ డ్రైవర్ని. నాది మీరా నర్సుగా పని చేస్తుంది. ఒక నర్సు లారీ డ్రైవర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటే మాది లవ్ మ్యారేజ్. నువ్వు నిజంగానే ఈ నర్సు భర్తవేనా? అరే, ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది మేడం? మాకీ పెళ్ళి అయింది. తన మెళ్ళో తాళి ఉంది. కానీ నువ్వే భర్తవని ఆ నర్స్ చెప్పట్లేదు కదా. అరే మ్యామ్, తను షాక్ లో ఉంది. షాక్ ఎందుకు? కొంపదీసి నువ్వేమన్నా తన దొంగ మొగుడువా ఏంటి? దొంగ మొగుడు అని బూతు మాటలు మాట్లాడుతున్నావు ఏంటి సార్? అరే, నేను సడన్ గా వచ్చినా, అందుకే నన్ను చూసి షాక్ అయింది అని చెప్తున్నా. సడన్ గా రావడం ఏంటి? నేను లారీ డ్రైవర్ అని చెప్పాను కదా మేం సాబ్. ఈరోజు ఏపీలో ఉంటా, రేపు యూపీలో ఉంటా, ఎల్లుండు తమిళనాడులో ఉంటా, ఆ తర్వాత రోజు కేరళలో ఉంటా. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలియదు. అందుకే చెప్పబెట్టకుండా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఇట్లా బీబీని సర్ప్రైజ్ చేస్తూ ఉంటా. నువ్వు మీ ఇంటికి కదా వెళ్ళాలి, మా ఇంటికి ఎలా వచ్చావు? అంటే తను ఇక్కడ చిన్న బాబుని చూసుకుంటుంది అని నాకు ఫోన్లో చెప్పింది. అందుకే నేను సరాసరి ఇక్కడికి వచ్చినా. తనేమో కేరళ నర్సు, నువ్వేమో పంజాబీ లారీ డ్రైవర్వి. పైగా తన మెళ్ళలో తెలుగు సాంప్రదాయం రీతిలో మంగళసూత్రం, కాలికి మెట్టలు ఉన్నాయి. ఇదెలా సాధ్యం? మీ అనుమానం నాకు అర్థమైంది మేం సాబ్. మేము ప్రేమించుకుంది అమృత్సర్ హాస్పిటల్లోనో కేరళలోనో కాదు, ఈ హైదరాబాద్లోనే ప్రేమించుకున్నాం. ఇద్దరం హైదరాబాద్లోనే షాదీ చేసుకున్నాం. అందుకే నేను తెలుగు పద్ధతిలో తాళి కట్టాను, తన కాలికి మెట్టెలు పెట్టాను. అందుకే నాది బీబీ మెడలో మంగళసూత్రం ఉంది. ఇప్పుడు మీకు సమజైంది? ఛా, ఇదేంటి ఇలా అయింది? ఈ సింగ్ నిజంగా దీని మొగుడేనా? సారీ అమ్మ మీరా, అనవసరంగా నిన్ను అనుమానించి ఇబ్బంది పెట్టాం. ఏమనుకోకు. అవునమ్మా, నువ్వు మా మనవణ్ణి జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నువ్విలా రాత్రిపూట ఎవ్వరూ లేని టైంలో ఉండేసరికి మా అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు నీ భర్త వచ్చాడు కదా, మాకు నీ విషయంలో ఏ అనుమానం లేదు.